మా దోస్తు వాడు ఫోన్ చేసిండు. చేసి, మామ ఏంద్రా ఈ సంవత్సరం మీ ఆఫీస్లో దీపావళికి ఏం గిఫ్ట్లు ఇస్తున్నారా అని అడిగాడు. ఒక నిమిషం ఆలోచించి చెప్పా, మామ మొన్న ఓజీ సినిమా పోయా, బాగుంది, నచ్చింది. అయితే హీరోయిన్ ఎంట్రీ అప్పుడు ఏదో బ్లర్ కనబడ్డది, కానీ శారీయే కట్టుకుంది, బ్లర్ చేయడానికి అంత ఎక్స్పోజ్ ఏం లేదు కదా అనుకున్నా. తర్వాత అర్థమైంది నాకు బయటకు వచ్చిన తర్వాత, ఎందుకో తేడా కొడుతుందని చెప్పి హాస్పిటల్కి పోతే ఇగో వీటినే కార్పొరేట్ గిఫ్ట్స్ అంటారు అనమాట. కళ్ళు దుబ్బినాయి, కనబడట్లే. కార్పొరేట్ గిఫ్ట్లో ఏమేమి ఉంటాయి? ఓ చిన్న బుజ్జి పొట్ట వస్తుంది, ఇగో బట్ట వస్తుంది, తర్వాత ఇగో ఇలాంటి ఇవే గిఫ్ట్లు. దీపావళికి ఉన్న జాబ్ బీకపోతే చాలు, దీపావళికి మళ్ళీ ఇంకా తపాసులు లేకపోతే స్వీట్ డబ్బాలు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు పోయినాయి. ఆడు ఏదైతే తీసుకోడే, ఆడు మేనేజ్మెంట్లో వాడు కాస్ట్ కటింగ్ గురించి ఆలోచించి ₹100 ఏది బాగా వస్తుందా అని బాగా కెలికి మనకి ఏదైతే పనికిరాదో అదే సెలెక్ట్ చేసి మనకిచ్చి, ఇలాంటి గిఫ్ట్ మీకు ఎవడు ఇయ్యలేడు అసలు, తోపు తురుము అని చెప్పి ఆ ₹100 పట్టుకొచ్చే మాల్ని వాడు దానిపైన మాత్రం ₹1000 అన్నట్టు రాసుకొని వాడు బిల్డింగ్ ఎట్లా చేసుకుంటాడో ఏంటో తెలియదు. కానీ మోర్ ఆర్ లెస్ ఇది చరిత్ర అది, అంతే. కానీ ఇప్పుడు ఇవాళ రేపటి రోజుల్లో, ఎస్పెషల్లీ ఇప్పుడున్న కండిషన్లో ఉద్యోగం ఉంటే చాలరావి. ఈ కార్పొరేట్ గిఫ్ట్లు ఇవి ఇంకా బోనస్ రుద్ర బాబు చాలు.